షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఆల్వెం కాలనీ డివిజన్ ఉందో ఇది ఈయల పుట్టినటువంటి ఈ ఎల్లమ్మ బండ అనేది ఈయల కాదు. ఇది ఏదో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పుట్టినటువంటిది కాదు. ఇది 1986లో ఎల్లమ్మ బండ పుట్టింది. చాలా మంది తెలియదు. ఇది నిన్న మొన్న వచ్చి కబ్జాలు పెట్టుకొని ఎవడో కట్టుకున్నటువంటిది ఎల్లమ్మ బండ కాదు. ఇలా రాజకీయంలో ఎవరైతే బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎవడో తెలియదు. అప్పుడు అక్కడ వాళ్ళు నిరుపేదలు, తెలంగాణ బిడ్డలు, శ్రీకాకుళం వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం వచ్చిన బిడ్డలు ఉన్నారు. చాలా నిరుపేదలు, పుట్టకూలి రోజు ఏ రకంగా గడుస్తుంది అన్నటువంటి ఆలోచనతో బతికేటటువంటి వాళ్ళు అడిగేది ఒకటే, 57 సర్వే నంబర్ అనేది పైగా లాంటిది. మీ శాసనసభ్యుడే చాలాసార్లు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చాలాసార్లు ప్రెస్ మీటింగ్ చెప్పి నన్ను తిట్టి అందరు తిట్టినటువంటి సందర్భాలు చూసాం. నేను 99లో 2001లో మాంకాళి నగర్కి పట్టాలు ఇచ్చింది. ఆ రోజు నేను మాంకాళి నగర్కి జన్మభూమి కాలనీ 97లో జన్మభూమి కాలనీ గుడిసెలు ఉంటాయి, హౌసింగ్ బోర్డు గుడిసెలు ఉంటాయి. గుడిసెలను తీసుకొచ్చి జన్మభూమి కాలనీ పేరు పెట్టి ఇండ్లు కట్టించాను. నిరంకర్ నగర్ని ఖైరతాబాద్లో మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదో మోసాలు జరుగుతున్నాయంటే వాళ్ళని తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ పెట్టించాం. 2 పిల్లలు అయితే ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి జాగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకు పక్కకున్నటువంటి దత్తాత్రేయ నగర్ వాళ్ళకు ఆ రోజు పట్టాలు ఇచ్చాం. మాంకాలని పట్టాలు ఇచ్చాం, ఇంద్రాయిల్స్కి ఇచ్చాం, శ్రీరామ్ నగర్కి ఇచ్చాం, కృష్ణవేణి నగర్కి ఇచ్చాం, పాపమ్మ బస్తీకి ఇచ్చాం, పంచమి బస్తీకి పట్టాలు ఇచ్చాం. అంతా కూడా చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఇక్కడ ఏరియాలు ఉంటారు. ముందు నుంచి కూడా దీని రోడే లేకుండే 91లో 99 దాకా రోడ్ లేదు. పట్టాదారులు నీళ్ళకే వస్తుండే ఎల్లమ్మ బండకు రావాలంటే. ఆ పట్టాదారులతో నేను మాట్లాడే ఆ రోజున 60 ఫీట్ల రోడ్డు, ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ కూడా రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పట్టాదారులతో మాట్లాడి అమ్మవారి గుడి ముందు నుంచి ఇప్పించాను ఆ రోజున. నేను ఆ రోజున 2002లో ఇది 100 ఫీట్ల రోడ్డు పెట్టారు. భాగ్యనగర్ నుంచి జగదిగుట్ట దాకా 300 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ పెడితే నిరుపేదలు నష్టపోతారని చెప్పి 2002లో మీకు చెప్పేది కావాలంటే చూసుకోండి. 2002లో 100 ఫీట్ల రోడ్డు పెడితే ఇక్కడ నిరుపేదలు నష్టపోతారని చెప్పి ఏదైతే భాగ్యనగర్ నుంచి జగిరుట్ట దాకా 300 ఫీట్ల రోడ్డు పెడితే చాలా మటుకు నిరుపేదలు అన్యాయం అవుతారని డిలేట్ చేపించి 60 ఫీట్లు చేపించాను. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దగ్గరలో వాళ్ళందరూ 100 ఫీట్ల రోడ్డు ట్రాఫిక్ సమస్య 100 ఫీట్ల రోడ్డు చేయవలసిందే అని మీరు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న నిరుపేద బిడ్డలు కూడా చేయమని అడుగుతున్నారు, వద్దని అంటలేదు ఎక్కడ కూడా. కానీ వాళ్ళ దగ్గర నువ్వు మీ డాక్యుమెంట్ తీసుకురా అంటే 57 సర్వే నంబర్లో ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరే కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కానీ, ఇక్కడ ఎల్లమ్మ బండకు ఎక్కడన్నా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఓట్లు వేసేటప్పుడు ఏమో మీరు ఓట్లు వేసుకుంటారు, మీకు ఉన్నాయా? వాళ్ళ దగ్గర పట్టాలు ఉంటాయి, నోటరీలు ఉంటాయి, మీరు ఇచ్చే ట్యాక్సులు ఉంటాయి. మీరు ఇలా టీడీఆర్ అన్నారా? పోనీ లేకపోతే మీరు డబ్బులు ఏమని ఇస్తామన్నారా? రెండోది, నేను అల్లూరు సీతారామరాజు విగ్రహం కాడ నుంచి ఉషా ముల్లపూడి హాస్పిటల్ దాకా 100 ఫీట్ల రోడ్ అని చెప్పి మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టినాం అంటున్నారు. సంతోషమే, కాదనట్లేదు. అయినప్పుడు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టేసి మధ్యలో ఏదైతే ఇదే బెల్ట్ దొరికిందా నిరుపేదలు చెప్పినప్పుడు ఒక నోటీస్ ఇచ్చి, మున్సిపాలిటీలో ఒక నోటీస్ ఇచ్చి, ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి, అమ్మ మీరు తొలగిస్తున్నాము, మీకు ఈ డబ్బు ఇస్తున్నాము కాబట్టి అని చెప్పి ఒక గ్రూప్ మీటింగ్ పెట్టించి ఆల్ డిపార్ట్మెంట్ల కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇంత నోటీస్కి ఇంత డబ్బు ఇస్తున్నాము, ఇంత జాగబోతుందని ఒక ఆలోచనతో నోటీసులు ఇస్తారు ఎక్కడైనా మున్సిపాలిటీ అధికారులు. నాకు తెలిసిన మరి నేను ఎమ్మెల్యే 3 సార్లు, మరి ఇక్కడ ఎమ్మెల్యేకి తెలుసో తెలియదు నాకు తెలియదు. తన గొప్పడు ఆయన, ఎందుకంటే ఏ పార్టీలో ఎప్పుడు ఏముంటాడో తెలియదు కాబట్టి నాకు ఆయనకు తెలిసేది నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఆఫీసర్తో మీ సమక్షంలో మాట్లాడా. ఆఫీసర్ ఏమంటున్నాడు, మేము టీడీఆర్ కానీ అవి ఏం డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ అడుగుతున్నాం సార్ ఇస్తలేరా అంటున్నాడు. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్లు ఉంటాయి, ఆ పట్టా ఉంటుంది, నోటరీ ఉంటుంది. ఇది తెలియదు ఏముంది, ఇక్కడ పక్కకు ఉన్నది అంత పెద్ద సెట్లు ఉన్నాయి, మరి సెట్లు తీయచ్చు కదా, గరీబో నిల్లు తీయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగే కానీ అక్కడ జరిగితే బెనిఫిటే కదా. అది పెద్ద గుంత ఉండే, అది చేయరు.
ఆడ తులసివనం అనేటటువంటిది ఎప్పుడో భైవా సనాతన ప్రసాద్ అంటే ఆయన గత 15 ఏళ్ళ కింద కట్టిండు. 100 ఫీట్ల రోడ్ తీసుకుని కట్టాడు. ఆ బిల్డింగ్ కూడా మీరు మార్కింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మీద కోపము ఆడ నాలగట్టనియరు. వాళ్ళేమో కంపుకు చస్తున్నారు పాపం, వాళ్ళు ఆడ చేయరు. ఆ మెయిన్ రోడ్ నుంచి అది స్టార్ట్ చేయరు. అంటే మీకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే మీకు ఒక తెలంగాణ బిడ్డలు ఉన్నారో, ఎక్కడైతే నిరుపేద ఆంధ్రప్రద బిడ్డలు ఉన్నారో, ఎక్కడ నిరుపేద భారతదేశ బిడ్డలు ఉన్నారో వాళ్ళు మీకు కనపడతారు. వాళ్ళని కూలగొట్టేస్తే చేతులు దులుపుకొని పేపర్కి ఇచ్చేది. ఇంకో ఆశ్చర్య చరిత్ర ఏంటంటే, ఎంత మీరు విలేకరుడు ఆలోచన చేయాలి. ఒక శాసనసభ్యుడు ఒక కార్పొరేటర్ ఉండి ఇల్లు కూలగొట్టే చరిత్ర ఎక్కడ చూసినామా? మనం చరిత్ర ఎక్కడ చూసామా? నిజంగా 100 ఫీట్ రోడ్ కావాలంటే కూర్చోబెట్టి ఒప్పించి, తల్లి మీకు డబ్బు ఇప్పిస్తాను, మీరు వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, లేకపోతే అని చెప్పి ఒప్పించి చెయ్యాలి. కానీ వాళ్ళే ఉండి అది కూడా బురద చల్లుకొని ఉండి జేసీబీలు పెట్టి అడ్డం వచ్చిన వాళ్ళను మేము ఇలా తొక్కైనా సరే వీళ్ళని మేము ఇలా గులగొడతామని చెప్పి భయబాంధులు చేసి నేను గులగొట్టించి ఆఫీసులను పెట్టి, నేను ఆఫీసులకు కూడా హెచ్చరిస్తున్నా, నేను 100 ఫీట్కి కూడా అడ్డం పడట్లేదు. నువ్వు సెంటర్ పాయింట్ తీసుకో, నిరుపేదలకు ఏమి ఇస్తావు ఇవ్వు. ఎల్లమ్మ బండకు సంబంధించింది రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు ఇది. కాబట్టి నువ్వే గవర్నమెంట్ అన్నావు, మీ ఎమ్మెల్యేనే గవర్నమెంట్ అన్నాడు. అప్పుడు వాళ్ళ రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళకి నష్టపరం కలిగేయండి. కట్టి నష్టపరం ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను ఇన్ఛార్జిని కాదు. నువ్వు ఎందుకు వచ్చినావు అని ఉండొచ్చు. నేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని. 2 మొట్టమొదటిసారి గెలిచింది నేనీడ. ఈ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా రాజకీయ భవిష్యత్తులో ఈ ఎల్లమ్మ మండ కూడా నా రాజకీయ భవిష్యత్తులో వాళ్ళ దయదాక్షాలను ఆ రోజు గెలిపించారు కాబట్టి ఇలా వాళ్ళకి ఆపద జరుగుతుంది. కాబట్టి మా సతీష్ గారి ఆధ్వర్యంలో నేను వచ్చానండి. ఇటువంటి నిరుపేదలు తెరవస్తే ఇప్పటికే డబ్బాలు తీస్తున్నారు, హైడ్రాన్ పెట్టేసి భయభాంతులు చేస్తున్నారు, మాట్లాడితే కబ్జాలు అంటున్నారు, మంచి మాట్లాడే మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఉన్నటువంటి 307 కబ్జా పెడితే దాన్ని పట్టించుకోరు. దీని పక్కకు దీని వెంకకే శంసిగూడ విలేజ్ కానుకొని 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ లోడ్ ఉంది. మీ అందరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. 100 ఫీట్ రోడ్ తీసుకుపోయి ఉషామూలపూడి హాస్పిటల్ దాకా ఉంది. ఎక్కడికి ఒక్క గజం జాగా కూడా, ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా పోదు. అది తీసుకుపోవడం వల్ల అక్కడ జన్మభూమి కాలనీ కానీ ప్రజలకు కానీ అందరికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున గతంలో 2002లో నీళ్ళు వచ్చి మునిగిపోతే మాంకాళి నగరు, శంసిగూడ విలేజ్, శ్రీరామ్ నగర్ మునిగిపోతే 25 లక్షలు పెట్టి బ్రిడ్జ్ కట్టించాను నేను. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు. మంచినీళ్ళు తెచ్చింది నేను. వీడికి మంచినీళ్ళు లేకుండా ఇప్పుడు ఇంత మా తల్లి చెప్పింది 94లో హౌసింగ్ బోర్డు నుంచి తెచ్చుకుంది రూపాయలు నీళ్లు. 99లో నేను వచ్చిన తర్వాత సుమారుగా 1,60,00,000 పెట్టి మంచినీళ్ళ పైపులను వేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చాను నేను. కాబట్టి ఎక్కడ చరిత్రలో ఒక శాసనసభ్యుడు కూర్చొని ఒక కార్పొరేటర్ ఉండి నిరుపేదల ఇల్లు కూలు కొట్టిన చరిత్ర ఎక్కడ లేదు. ఈ బిల్డింగ్ కట్టుకుంటే అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే 5 ఫీట్లు వేసావు. మరి అలా ఏముంది, వాళ్ళు జరపచ్చు కదా. అక్కడ జరిపితే పాపం ఏముంది, అక్కడ జరపవు. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్ల ఆస్తిపరులు, వాళ్ళని జరిపితే మీకు నష్టం జరుగుతుంది. వీళ్ళని జరిపేస్తే ఏమన్నా కానని నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఈ 2 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. నిరుపేద బిడ్డలను పుట్టలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బాలు పెట్టనిస్తలేరు, రోడ్ల మీద చేపలు అమ్మనిస్తలేరు, పూల బండ్లు అమ్మనిస్తలేరు. నిరుపేదలు కనబడితే వాళ్ళని ఎన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నారంటే మళ్ళా పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ ఇల్లు మళ్ళీ కూలగొడుతున్నారు ఏమన్నా భయభాంతులతో వాళ్ళు ఉన్నారు. ఇంత భయభాంతులతో చేస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరు కష్టపడి మీ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఆ రోజున ఇవాళ ఎవరు ఈ పార్టీలకు వచ్చి మీ పార్టీలో మా పార్టీలకు వచ్చి మీ పార్టీలకు వచ్చి దోసుకొని తింటారు. ఇటువంటి నిరుపేద బిడ్డలకు అన్యాయం చేస్తారు. మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఆలోచన చేసుకోండి. మరి ఎవరిదైనా సరే, నా బంధువుది కానీ ఎవరిది కానీ ఏదన్నా రోడ్లో ఉంటే తీయండి, నిరుపేదలను కాపాడండి. నేను వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోరాడతాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి తెలియజేస్తాం. అంటే ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పి స్పీకర్ నిన్న చెప్పి అనర్హత వేట ఏం లేదని చెప్పారు. నేను అదే చెప్తున్నా కదా, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. నేను కూర్చుని మేము అందరికీ ఫస్ట్ గెలిచిన వెనక సీట్లు ఉంటాయి, సెకండ్ గెలిచిన మధ్య సీట్లు ఉంటాయి, మూడోసారి కూర్చోండి ముందు సీట్లు ఉంటాయి. మాకు మూడోసారి గెలిచింది కాబట్టి 3 సీట్లు ఉంటాయి. వీళ్ళ వెనక సీట్లు ఎందుకు కూర్చున్నారు అని అడుగుతా. వాళ్ళు ఏమి ఇచ్చారు?
బాత్రూమ్లు దగ్గర అయితే అంట అందుగురించి ఎంక కూర్చుంటారంట. ప్రజల గురించి శాసనసభ ఉందా, అసెంబ్లీ ఉందా, లేకపోతే నీ బాత్రూమ్ కొరకు ఎంక కూర్చుంటా అని చెప్తావా? అంటే ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నాను. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పాలంటే రేపు 21వ తారీఖు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది రా. ఇప్పుడు నిరుపేద బిడ్డలను గులగొట్టిరు కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గులగొట్టించావా, నీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద గులగొట్టించినా చెప్పు ప్రజలకు. కాబట్టి మీకు ప్రజలు ఇప్పుడు కాదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కు ప్రజల దగ్గరకు ఉంటుంది. నేను చెప్పినా ప్రజలు గుణపడని చెప్తారు. వాళ్ళకి టైం వస్తుంది. ఇలా వాళ్ళని బెదిరించో చేస్తున్నావు. నీ ఏ పార్టీలో ఉండను చెప్పనోడవే నువ్వు ప్రజలకు ఏం సేవ్ చేస్తావు నువ్వు? మీరు కూడా ఆలోచన చేయాలి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఏ పార్టీలో నేను ఉన్నా ఆయనకే తెలియదు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా ఇంకా అంటే ఇంకా అంతకన్నా సిగ్గుసేరం ఉన్నాయి కానీ ఉంటుందా? కాబట్టి అటువంటి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి దొంగలను గెలిపించుకుంటే ఇదే జరుగుతుంది. మళ్ళీ రేపొద్దున మా అధికారం వస్తుంది, మళ్ళీ మాదికి చూస్తాడు, మేమైతే రానియము. అది క్లారిటీ అయిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు బీద ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాధవ కృష్ణారావు ఉంటాడు. 100% ఎట్టి ప్రజలను కాపాడుతాం, ప్రజల వెంబడి ఉంటాం. నేను నీది ఒక 5 రోజులు టైం ఇస్తున్నాం ఆఫీసర్లకు. వీళ్ళకు టీడీఆర్ ఇస్తారా, నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళ క్లారిటీ ఇచ్చిందాక దీని దగ్గరికి రావద్దు. మీ ఎమ్మెల్యే బెదిరింపులతో వచ్చి మీరు గులగొడితే మాకున్నటువంటి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరిని తీసుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. వాళ్ళు ఏమడిగారు? మేము అడ్డం లేము, 100 ఫీట్లు హ్యాపీ ఉంది, మాకు కూడా సంతోషమే, కానీ మాకు చెప్తే బాగుండే కదా. గులగొట్టేటప్పుడు అందులో ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఏవో సామాను తీసుకునే వాళ్ళం కదా. ఎలా వచ్చి మేము డ్యూటీకి వెళ్ళే లోపల గులగొడితే మాకు నష్టం జరిగింది, మరి ఎవరు దీన్ని ఇస్తారు అనేది కదా వాళ్ళ ఆవేదన. వాళ్ళకి ఏమైనా బంగారు గొలుసులు ఉన్నాయా, లేకపోతే పొద్దుల పోయి కష్టం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళని అలా మీరు బాధ పెట్టుకుంటా. మీరు చెప్పండి, విలేకరులను అడుగుతా ఉన్నాను, ఎవరన్నా ఏదన్నా ప్రజలకు ఆపద వస్తే మంచా చెడ చూడకుండా ప్రజల పక్షాన ఉందామా, లేకపోతే నీ స్వార్థం కొరకు ఉంటాడా ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ప్రజలు ఉండి మనం గులగొట్టిస్తున్నాడు. మరి అవేందుకు గులగొడతలే ఆ షాపులు? ఒక్కోనికి 2 ఎకరాలు ఉంది, 1.5 ఎకర్ 2 ఎకర్ ఉంది, మనకి పెద్ద నష్టం జరగదు. ఈమెకు ఉంది 30 గజాలు. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరే నిన్న వాయిస్ నేను చూసిన, రాత్రి ఒక వాయిస్లో వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడరే ఇగో మేము ఓట్లేదు గెలిపించిన పాపానికి ఇగో మాకు ఇబ్బంది పెడుతున్నారు మా ఎమ్మెల్యే, మా ఇక్కడ ఉన్న ప్రజలు అన్యాయం చేస్తున్నారని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు, వీళ్ళు స్వార్థాలకు వస్తున్నారు. ప్రజలు ముఖ్యం, మీకైనా మాకైనా ప్రజలు ముఖ్యం. ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ప్రజలు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాను తప్ప ప్రజల ఉసురు ముట్టినోడు ఎవడు బాగుపడంగా చరిత్రలో చూడలే. ప్రజల కన్నీరు పెట్టించిన ఎవడు బాగుపడలే. సర్వనాశం అవుతారు నిరుపేద తెరవస్తే. హెచ్చరిస్తున్నా, ఇటువంటి నిరుపేద తెరవస్తే జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా.